బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. న్యూఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్, వసంత్ కుంజ్లోని వసంత్ వ్యాలీ స్కూల్, హౌస్ ఖాస్లోని మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్, పశ్చిమ విహార్లోని రిచ్మండ్ గ్లోబల్ స్కూల్, ఈ స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్ వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబు స్క్వాడ్ తో అక్కడికి చేరుకుంటున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఢిల్లీ ఫైర్ బ్రిగేడ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సంఘటనా స్థలాలకు చేరుకుని తనిఖీలను ప్రారంభించాయి. ప్రస్తుతం ఆ స్కూళ్ల పరిసర ప్రాంతాలకు కావచ్చు, ఆ స్కూళ్లకు కావచ్చు, అక్కడ జనాలని ఖాళీ చేయించారు. జనాల్ని ఖాళీ చేయించి అక్కడ వాటిని పూర్తిగా తనిఖీ చేయడం జరుగుతోంది. బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అలర్ట్ అవ్వడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోని 2 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటు ద్వారకలోని సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్ బెదిరింపుల నేపథ్యంలో అలర్ట్ అయ్యారు పోలీసులు. సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్స్ కు చేరుకోవడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోంది. ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం కాన్సన్ట్రేషన్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న విద్యార్థులని ఇళ్లకు పంపించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ముందు ఆ పాఠశాల ప్రాంగణం నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చడం జరిగింది. ఎప్పుడైతే బాంబు బెదిరింపుల నేపథ్యంలో మెయిల్స్ రావడం జరిగిందో వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులను కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఆ స్టాఫ్ను కావచ్చు, అక్కడి నుంచి పంపించేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. బుధవారం 2 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో పోలీసులు, పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్న సందర్భం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతానికైతే మాత్రం బాంబు స్క్వాడ్, అలాగే డాగ్ స్క్వాడ్తో పాటు ఢిల్లీ ఫైర్ బ్రిగేడ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ స్కూల్స్కి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఒక్కసారిగా అక్కడ భయాందోళన వాతావరణం వ్యక్తమైంది. ఢిల్లీలోని స్కూల్, ద్వారకలోని సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్కి సంబంధించి బాంబు పెట్టినట్లుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. ఆ ఈమెయిల్స్ బెదిరింపులతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే సెయింట్ థామస్ కావచ్చు, వసంత్ వ్యాలీ స్కూల్స్ కావచ్చు, కాస్త విద్యార్థులు ఎక్కువగా ఉంటారు అక్కడ. దాంతోపాటు ఒక మంచి లొకాలిటీ అది, కాస్త జనసాంద్రత కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలను వెంటనే అదుపులోకి తీసుకోవడం, ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ముందుగా స్కూళ్లను ఖాళీ చేయించారు. విద్యార్థులని అక్కడి నుంచి బయటికి పంపించేశారు. ముందు బయటికి వచ్చేయండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. విద్యార్థులను ఇంటికి పంపించడం జరిగింది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో మీరు చూడొచ్చు, హుటాహుట్న వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ సత్తేసుకొని బయటకు వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. స్టాఫ్ కూడా ముందుగా పిల్లల్ని త్వరగా అంటే వెంటనే వాళ్ళని వెకేట్ చేయించారు ఫస్ట్. ఆ తర్వాత సంబంధిత అధికారులు అక్కడ రంగంలోకి దిగారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్న సిచ్యువేషన్, వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకలేదు అంటూ ఒక చర్చ జరుగుతుంది. మీరు చూడొచ్చు, కొంతమంది విద్యార్థులు ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళని బయట ఒక టాప్లిన్ వేయించి అక్కడే కూర్చోబెట్టారు. కాసేపు ఇక్కడే ఉండండి, ఎందుకంటే కొంతమంది వెంటనే పేరెంట్స్ ఉండకపోవచ్చు, వెహికల్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరు అనుకోరు కదా, సడన్గా ఏదో బాంబు పెట్టి బెదిరింపు వస్తున్నానో, లేకపోతే సడన్గా సెలవులు ఇస్తారని ఇలా ఉండదు కదా. సో ఈ క్రమంలోని కొంతమందికి అక్కడే వాళ్ళకి బయట చిన్న షెల్టర్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల నేపథ్యంలో స్కూళ్లకు ప్రస్తుతం బాంబు తనిఖీ, ఇన్ఫాక్ట్ డాగ్ స్క్వాడ్ కావచ్చు, లేకపోతే బాంబు స్క్వాడ్ కావచ్చు, వెళ్ళి తనిఖీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం ఇంకా ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకలేదు, కాస్త ఊపిరి పీల్చుకునే సందర్భం ఉంది. అన్ని చోట్ల కూడా అలాగే ఉందా? ఢిల్లీలో బాంబ్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీని వణికిస్తుంది స్కూల్స్ ని అని కూడా చెప్పొచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఇదే జరుగుతుంది. పలు స్కూల్స్ లో కూడా బాంబ్ సెటిల్మెంట్ కాల్స్ ఇవ్వడం జరిగింది, అంటే మేర్స్ పెట్టడం అయితే జరిగింది. ప్రధానంగా వసంత స్కూల్, అదే కాకుండా వ్యాలీ స్కూల్, హౌస్ స్కూల్, దాని తర్వాత మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అటువంటి పలు స్కూల్స్ దాదాపు 9 స్కూల్స్ వరకు కూడా ఈ మేల్స్ పెట్టడం జరిగింది. 10కి పైగా మేల్స్ పెట్టారు. ఢిల్లీ పోలీస్ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. డాగ్ స్క్వాడ్, అదే కాకుండా బాంబ్ స్క్వాడ్, అధికారులు అందరూ కూడా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు, తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ అంతా కూడా మొత్తం తనిఖీలు చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా బాంబ్ కి సంబంధించిన పేలుడు పదార్థాలు ఏవి కూడా దొరకకపోవడం, అదే కాకుండా ఈ వసంత్ వ్యాలీ స్కూల్స్ కానీ, థామస్ స్కూల్ కానీ, ప్రధాన స్కూల్స్ ఏదైతే ఢిల్లీలో కొంచెం
కాన్వెంట్ స్కూల్ కానీ రెప్యూటెడ్ స్కూల్స్ ఉన్నాయి అన్ని కూడా టార్గెట్ చేయడం అయితే జరిగింది. కానీ ఈ మెయిల్స్ అంతా కూడా జర్మనీ నుంచి వచ్చాయి, ఇంటర్నేషనల్ నుంచి వచ్చాయని కూడా తెలుస్తుంది. జర్మనీ బేస్డ్ ఎన్క్రిప్టెడ్ మెయిల్ సర్వీసెస్ ఇవంతా కూడా టూనా మెయిల్స్ అని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా సైబర్ టీమ్ కూడా ప్రస్తుతం రంగంలో దిగింది. ఈ మెయిల్స్ అంతా కూడా ఇంటర్నేషనల్ నుంచి వస్తున్నాయి. దాదాపు కొంతమందిని గుర్తించారు. జర్మన్ బేస్డ్ కొన్ని మెయిల్స్ అంతా కూడా ప్రస్తుతం ట్రాక్ చేస్తున్నారు. ఇప్పటికే థ్రెటనింగ్ మెయిల్స్ అంతా కూడా దాదాపు 9కి పైన స్కూల్స్ కి నుంచి కూడా ఈ స్కూల్స్ లో బాంబ్ పెడుతున్నామంటూ కూడా 24 hours లో దాదాపు 10కి పైన మెయిల్స్ అయితే ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఒక్క మెయిల్ వస్తేనే అలర్ట్ గా ఉంటారు. అటువంటిది 10 మెయిల్ ఒకటేసారి 24 గంటలో తరచూ మెయిల్స్ రావడం, 3 రోజుల పాటు కూడా పోలీసులు తనిఖీలు చేయడం, ఎక్కడ కూడా బాంబ్ కి సంబంధించిన వస్తువులు దొరకకపోవడం ప్రజలందరినీ కూడా ఉక్కిరి బిక్కిరి చేసేసిందని తెలుస్తుంది. పిల్లలందరూ కూడా అయోమయం అయ్యారు. పేరెంట్స్ కూడా ఒకటేసారి అక్కడ ఏది లేదు అని తెలుసుకోవడం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ దుండగులు ఎవరైనా సరే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఖచ్చితంగా మేము ఛేదిస్తాం, నిందితులని పట్టుకుంటాం అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 3 రోజుల పాటు కూడా పోలీసులు సిటీలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా ఢిల్లీలో ఉన్న ప్రతి స్కూల్ అంగుళం కూడా గాలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రశాంతంగా పోలీసులు గత 3 రోజుల నుంచి కూడా కంటిన్యూగా కుదుపు లేకుండా పనిచేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో ఒకసారిగా అందరూ భయాందోళనకు వ్యక్తమయ్యారు. ఈ బెదిరింపుల వెనకాల ఎవరుంటారు? ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు? మరి ముఖ్యంగా ఎటువంటి దుర్బుద్ధితో ఈ దుర్మార్గాలకు పాల్పడ్డారు? విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేద్దామనా, లేకపోతే భారతదేశంలో అస్థిరతను, భారతదేశంలో శాంతి భద్రతలను విఘాతం కలిగిద్దామనా? కారణం ఏమైనా ఉండుండొచ్చు, కారణం ఎంతటి వారైనా ఉండొచ్చు. ఇటు విడిచిపెట్టేది లేదు అంటూ కూడా ఇప్పటికే దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ మధ్య ఇటువంటి హాక్స్ న్యూసెస్ అంటూ ఉంటాం. అంటే సాధారణంగా ఇటువంటి కల్పిత ప్రచారాలు, అంటే అభూత కల్పనలు అంటూ ఉంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఏది ఉండదు కానీ ఏదో ఉన్నట్టు వాళ్ళు అక్కడ సృష్టిస్తారు, అక్కడ కార్యకలాపాలని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు, వాటిని విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పోలీసులు ఈ బాంబు బెదిరింపులు వచ్చిన ప్రదేశాలకు వెళ్ళడం జరిగిందంటే ఎక్కడైతే బాంబు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయో ఆ ప్రదేశాలకు చేరుకున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పాటు ఢిల్లీ ఫైర్ బ్రిగేడ్ బృందాలు కూడా అక్కడికి చేరుకుని తనిఖీలు చేపడుతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదంటూ తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంకా